అయితే ఇటు మెస్సీ ఉప్పల్ స్టేడియానికి రాబోతున్నారు. ఇప్పటికే అధికారులంతా పోలీసు భద్రత మధ్య అతనికి స్వాగతం పలికేందుకు కూడా ఎదురు చూస్తుంది. ఇటు అభిమానులంతా కూడా ఉప్పల్ స్టేడియానికి భారీగా చేరుకున్నారు. ఇప్పటికే దాదాపు 30,000కు పైగా టికెట్స్ బుక్ చేసుకుని మరి ఇటు స్టేడియానికి అభిమానులు భారీగా చేరుకుంటున్నారు. ఇటు ఇవాళ 8 గంటలకు ఇటు సీఎం రేవంత్ రెడ్డితో అలాగే సీఎం రేవంత్ రెడ్డి అండ్ మెస్సీ ఇద్దరు కూడా ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడబోతున్నారు. అసలు ఉప్పల్ స్టేడియం బయట సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో మరింత సమాచారాన్ని అందించేందుకు మా ప్రతినిధి సురేష్ మనకి అక్కడే లైవ్ లో అందుబాటులో ఉన్నారు. సురేష్ చెప్పండి, మరికొద్ది సేపట్లో మెస్సీ అయితే ఇటు స్టేడియానికి రాబోతున్నారు కాబట్టి అసలు స్టేడియం బయట సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి సురేష్? అంటే ఉప్పల్ స్టేడియం అంతా కూడా కోలాహలంగా మారింది. ఫుట్బాల్ మ్యాచ్ చూడేందుకు అభిమానులు బారులు తీరుతున్నారు. ఇక్కడ పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే కోల్కతాలో జరిగిన ఇన్సిడెంట్ తోని ఇక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరికొద్ది సేపట్లోనే ఫలక్నామా నుంచి గ్రీన్ సిగ్నల్ ద్వారా సీఎం రేవంత్ రెడ్డి మెస్సీ ఫుట్బాల్ ప్లేయర్ రాబోతున్నారు కాబట్టి ఎగ్జాక్ట్గా 7 గంటలకి ఉప్పల్ స్టేడియం చేరుకుంటారు. ఆ రూట్ అంతా కూడా ఇప్పటికే పోలీసులు క్లియర్ చేయడం జరిగింది. జెట్ కేటగిరీతోనే జెడ్+ సెక్యూరిటీతోని మెస్సీ ఉప్పల్ స్టేడియానికి రాబోతున్నారు కాబట్టి ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది. పోలీసులు మాత్రం భారీగా మోహరించారు. ఏదైతే ఉప్పల్ స్టేడియానికి సంబంధించి అన్ని గేట్ల దగ్గర కూడా ఇదే స్థాయిలో పోలీసులు మోహరించడం జరిగింది. అభిమానులంతా కూడా ముందుగానే స్టేడియంకి చేరుకున్నారు కాబట్టి ఇంకా కొంతమంది అభిమానులు వస్తూనే ఉన్నారు. టికెట్లు కొన్న వాళ్ళంతా గేట్ నెంబర్ 4, గేట్ నెంబర్ 2, గేట్ నెంబర్ 5 వాటి నుంచి లోపలికి వెళ్తూ ఉన్నారు. చాలా మంది ఎక్కడి నుండి వస్తున్నారండి? మీరు ఎక్కడి నుండి వస్తారు? ఎక్కడి నుండి వస్తారు स्टेडियम? We are from Kerala. We don't. क्या देखने को आया केरला से? Yeah. We came by flights yesterday, and we came to see our God. ఫుట్బాల్ మ్యాచ్ కోసమే వచ్చిరా మీరు? What? ఫుట్బాల్ మ్యాచ్ కోసమే ఇక్కడికి వచ్చారా? Don't know. Language I don't know. చాలా మంది కేరళ నుంచి కూడా ఇక్కడికి రావడం జరిగిందని చెప్తున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఈ మ్యాచ్ చూడడానికి ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకొని మరీ ఇక్కడికి వచ్చామని చెప్పేసి కూడా అభిమానులు చెప్తున్నారు. మొత్తం పోలీసులు అయితే భారీ భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకోవడం జరిగింది. ఏదైతే కోల్కతా ఇన్సిడెంట్ తర్వాత ఇక్కడ మళ్ళీ ఎలాంటి ఘటనలు ఇక్కడ జరగకుండా మ్యాచ్కు భారీ భద్రతని ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం ఆన్లైన్లో పాస్ బుక్ చేసుకున్నటువంటి వారికి, టికెట్లు తీసుకున్న వారికి మాత్రమే ఎంట్రీ ఇస్తున్నారు. మిగతా వాళ్ళు ఎవరు కూడా ఉప్పల్ స్టేడియానికి రావద్దు అని చెప్పేసి కూడా ఇప్పటికే పోలీసులు సూచన చేయడం జరిగింది. కాబట్టి ఎవరైతే పాసులు ఉన్న వారికి, టికెట్లు కొనుగోలు చేసుకున్న వారికి మాత్రమే ఎంట్రీ చేస్తున్నారు, వారిని మాత్రమే లోపలికి పంపిస్తున్నారు. కాబట్టి ఇంకా మరికొద్ది సేపట్లోనే ఇక్కడ మ్యాచ్ స్టార్ట్ కాబోతుంది. కాబట్టి ఫుట్బాల్ మ్యాచ్ చూడడానికి వేల సంఖ్యలో ఇప్పటికి స్టేడియంలో కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా ప్రారంభమయ్యాయి. కానీ బయట ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ భద్రతని ఏర్పాటు చేశారు. ఇదే రూట్లో కొద్దిసేపట్లో గేట్ నెంబర్ 1 మనం ఏదైతే చూస్తున్నామో ఇక్కడ నుంచే సీఎం రేవంత్ రెడ్డి, మెస్సీ ఇద్దరు కూడా ఇక్కడ నుంచే లోపలికి వెళ్తారు. ఈ రూట్నంతా కూడా ప్రస్తుతం పోలీసులు క్లియర్ చేస్తున్నారు. గేట్ నెంబర్ 1 ఇది ఉప్పల్ స్టేడియానికి మొత్తం విఐపీలు కావచ్చు, ఈ మ్యాచ్ని తిలకించడానికి వస్తున్నటువంటి మంత్రులు కావచ్చు, అందరూ కూడా ఈ గేట్ నుంచే లోపలికి వెళ్తున్నారు. మరికొద్ది సేపట్లోనే ఇక్కడికి సీఎం అదేవిధంగా మెస్సీ రాబోతున్నారు కాబట్టి పోలీసులు అయితే భారీ భద్రతను ఏర్పాటు చేస్తారు. ఇంకా చాలా మంది అభిమానులు ఇంకా వస్తూనే ఉన్నారు. టికెట్స్ బుక్ చేసుకున్న వారంతా కూడా ఆన్లైన్లో యాప్లలో బుక్ చేసుకున్నటువంటి వారందరూ కూడా మ్యాచ్ని చూడడానికి ఉప్పల్ స్టేడియానికి రావడం జరుగుతుంది. చాలా మంది ఇక్కడ ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. ఎక్కడి నుండి వచ్చారు మీరు? कलकत्ता से हूँ। क्या फुटबॉल मैच देखने? मेसी, आई लव मेसी। మెస్సీ से मेसी, आई लव मेसी। మెస్సీ చూడడానికి ఇక్కడికి వచ్చామని చెప్పేసి కూడా చాలా మంది చెప్తున్నారు. మెస్సీ ధరించేటువంటి జెర్సీనే ధరించి ఇక్కడికి వచ్చామని చెప్పేసి కూడా చాలా మంది చెప్తున్నారు. హైదరాబాద్ ఎంతమంది వచ్చారో ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తులు కూడా ఇక్కడికి పెద్ద సంఖ్యలో రావడం జరిగింది. మనం చూస్తున్నాము, చాలా మంది ఒక్కొక్కరుగా ఇక్కడికి చేరుకుంటున్నారు. ఎక్కడి నుండి వస్తున్నారు మేడం? మ్యాచ్ చూడడానికేనా? మెస్సీని చూడడానికి. మెస్సీని చూడడానికి వస్తున్నామని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరు చెప్తున్నారు. అంటే ఎంత క్రేజ్ ఉందో ఫుట్బాల్కి అని చెప్పేసి అర్థమవుతుంది. అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇక్కడ మ్యాచ్ అంటే ఫుట్బాల్ మ్యాచ్ జరుగుతుంది కాబట్టి మొత్తం ఇంటర్నేషనల్లో ఈ ప్రచారం జరుగుతుందని చెప్పేసి కూడా ఈ ఈవెంట్ని ఇక్కడ తీసుకొచ్చి చేసినట్టుగా అభిమానులు చెప్పుకుంటూ ఉన్నారు. చాలామంది ఒక్కొక్కరుగా స్టేడియంలోకి అయితే లోపలికి వెళ్తున్నారు. మరికొద్ది సేపట్లోనే కరెక్ట్గా 7 గంటలకి మెస్సీతో పాటు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇక్కడికి రాబోతున్నాడు.
కాబట్టి వారందరినీ ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు పోలీసులు చేయడం జరిగింది. ఇటు రాచకొండ పోలీసులతో పాటు హైదరాబాద్ సిటీ ల్యాండ్ ఆర్డర్ పోలీసులు కూడా సంయుక్తంగా మొత్తం ఈ బందోబస్తు పర్యవేక్షిస్తున్నారు. నిన్న కూడా డీజీపీ శివధర్ రెడ్డి కూడా ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి మొత్తం బందోబస్తుకు సంబంధించిన సమీక్షా సమావేశం చేసి మొత్తం కూడా ఎక్కడెక్కడ ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎలాంటి ఫోర్స్ని ఇక్కడ ఏర్పాటు చేయాలనే దానికి సంబంధించి సూచనలు చేయడం జరిగింది. మరికొద్ది సేపట్లోనే ఇక్కడికి మెస్సీ రాబోతున్నాడు కాబట్టి మెస్సీని చూడడానికే చాలా మంది ఇక్కడికి అభిమానులంతా కూడా వచ్చినట్టు తెలుస్తుంది. మనం చూడొచ్చు ఇక్కడ అశ్వదళాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైనా తొక్కిసలాట కానీ బందోబస్తులో భాగంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. చాలా మంది అభిమానులంతా కూడా ఒక్కొక్కరు వస్తున్నారు. ఎక్కడి నుండి వచ్చారన్న మీరు? హైదరాబాద్. ఎట్లా ఫుడ్ మ్యాచ్ ఇక్కడ జరుగుతుంది కదా, ఎట్లా చూస్తున్నారు? ఫుట్బాల్ మ్యాచ్ క్రికెట్ మ్యాచ్ చాలా చూస్తాం, కానీ ప్రత్యేకత ఏంటంటే మా సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఈరోజు అంతర్జాతీయ ఆటగాడితో ఆడుతున్నాడు కాబట్టి అది చాలా ముఖ్యమైన విషయము. తెలంగాణ ప్రాంతానికి కూడా చాలా గర్వకారణము, చాలా ప్రత్యేకమైన విషయం కాబట్టి అందరం కూడా చాలా ఎక్సైటెడ్ ఉన్నాం. నేను యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్. యూత్ కాంగ్రెస్ తరఫున కూడా చాలా మంది మా కార్యకర్తలు అందరూ కూడా ఎంతో ఎత్తున మన రేవంత్ రెడ్డి గారిని చీరప్ చేయడానికి కూడా పెద్ద ఎత్తున పాల్గొంటాం. అంటే మెస్సీతో రేవంత్ రెడ్డి ఫుట్బాల్ ఆడబోతున్నాడు లాస్ట్లో 10 నిమిషాలు అని చెప్తున్నారు కదా, ఎట్లా అసలు ఫుట్బాల్కి సంబంధించి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వతహాగానే చిన్నప్పటి నుంచి కూడా ఫుట్బాల్ ఎంతో ఇష్టపడే ఆటగాడు, ఆయన మంచి ఆటగాడు కూడా. అలాంటిది ఈరోజు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అంతర్జాతీయంగా ప్రఖ్యాతి చెందిన మెస్సీ గారితో ఆడడం అనేది చాలా పెద్ద విషయము. మన తెలంగాణ వ్యాప్తానికి కూడా అందరూ కూడా గర్వకారణమైన విషయము కాబట్టి చాలా ఎక్సైటెడ్ ఉన్నాము. ఇప్పుడు ఇలాగానే చూడాలి ఎలాంటి కార్యక్రమాలు ఉంటాయి అనేది. మీరు ఎక్కడి నుండి వచ్చారు? హైదరాబాద్. అందరూ చాలా మంది చెప్పండి. అంటే ఇప్పుడు ఎట్లా అంటే క్రికెట్ అనేది ఫేమస్ ఉంది. క్రికెట్ అనేది ఫేమస్ కాకుండా మనం ఫుట్బాల్ అనేది ప్రమోట్ చేయాలి కదా. ఇట్లాంటి ఈవెంట్స్ పెడితే కొద్దిగా ఫేమస్ అవుతుంది. మెల్లమెల్లగా యూత్ అనేది కొద్దిగా దీంట్లో కూడా గేమ్లో చూపిస్తారు ఇట్లా ఇంట్రెస్ట్. అట్లా ఏమన్నా అడుగుతారా? చెప్పండి. ఫుట్బాల్ ఇది మ్యాచ్ ఇప్పుడు ఫస్ట్ టైం నిర్వహిస్తున్నారు కదా, ఎట్లా ఇంతకుముందు ఇంత స్థాయిలో జరగలేదు కదా ఎప్పుడు? అంటే ఫుట్బాల్ అనేది ఇక్కడ సీఎం ఆడేది అనేది మామూలు విషయం కాదు, వేరే రేంజ్. ఇక్కడ వెస్ట్ బెంగాల్లో ఏమైందంటే 10 మినిట్సే గ్రౌండ్లో ఉండే మొత్తం అందరు సరౌండింగ్ పొలిటికల్ లీడర్స్ ఇట్లుండే ఫాల్ ఆప్ అయింది. హైదరాబాద్ది ఫ్లాప్ కాదు, ఎందుకంటే 15 మినిట్స్ అనేది గేమ్ ఉంటుంది. ఇట్లా అది అయితే 15 నిమిషాలు ఆట ఉన్నప్పటికీ చాలా మంది దాదాపు 2-3 గంటల ముందు నుంచే స్టేడియంకి చేరుకోవడం జరిగింది. చాలా మంది అభిమానులు కూడా కేరింతలతో ఇక్కడ ఉప్పల్ స్టేడియం అంతా కూడా మారుమోగిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. మరికొద్ది సేపట్లోనే ఇంకొక 20 నిమిషాల్లో సీఎం రేవంత్ రెడ్డి మెస్సీ ఇదే రూట్లో రాబోతున్నారు. గేట్ నెంబర్ 1 నుంచి స్టేడియంలోకి ఎంట్రీ కాబోతున్నారు కాబట్టి ఇక్కడ మొత్తం బందోబస్తులో ఎక్కడ కూడా ఎవరు అడ్డు లేకుండా క్లియర్ చేసే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు. చాలా మంది ఇంకా అభిమానులు వస్తూనే ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. ఎక్కడి నుండి వస్తున్నారు? చాలా మంది మాట్లాడడానికి కొంతమంది ముందుకు రావట్లేదు, కానీ చాలా మంది అభిమానులు అంతే సీఎం రేవంత్ రెడ్డి మ్యాచ్ ఆడుతున్నాడు కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి కోసం చూస్తున్నాము, మెస్సీ కోసము ఎప్పుడు టీవీలలోనే చూస్తాం కాబట్టి ప్రత్యక్షంగా ఇక్కడ చూడడానికి కూడా వస్తున్నామని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎక్కడి నుండి వస్తున్నారు అమ్మ? అయితే చాలా మంది లోపలికి పోయే హడావుడిలో లోపలికి వెళ్తూ ఉన్నారు. తొందరగా లోపలికి వెళ్ళి తర్వాత మెస్సీని, ఎందుకంటే దాదాపు ఒక ½ అన్ అవర్ మాత్రమే లోపల మ్యాచ్ ఉంటుంది కాబట్టి వీలైనంత త్వరగా లోపలికి వెళ్ళి మెస్సీని చూడాలని చెప్పేసి కూడా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు కూడా చెప్తున్నారు. ఎక్కువ కేరళ నుంచి కూడా, ఎందుకంటే కేరళలో మొదట మ్యాచ్ ఉంటుంది అనుకున్నారు, కానీ అది తెలంగాణకు రావడంతో ఇక్కడ పెద్ద ఎత్తున కేరళ నుంచి ఫ్లైట్లో టికెట్లు బుక్ చేసుకొని మరీ ఇక్కడికి వచ్చి మ్యాచ్ చూడడానికి, మెస్సీని చూడడానికి వచ్చామని చెప్పేసి కూడా అభిమానులు చెప్తున్నారు. ఫుట్బాల్ క్రేజ్ అంటే మొత్తం ఇంటర్నేషనల్లో ఫేమస్ అయినటువంటి మెస్సీతోనే ఇక్కడ ఫుట్బాల్ మ్యాచ్ నిర్వహించడం, అందులో సీఎంఏ సరైన మ్యాచ్ ఆడుతుండడంతో ఈ మ్యాచ్కు క్రేజ్ పెరిగింది అని చెప్పేసి కూడా అభిమానులు చెప్తున్నారు. మొత్తం ఇంటర్నేషనల్ స్థాయిలో ఈ ఫుట్బాల్ మ్యాచ్కి సంబంధించిన ప్రమోషన్ అంతా కూడా వస్తుంది. రేపు తెలంగాణ ఖ్యాతి కూడా పెరుగుతుంది అని చెప్పేసి కూడా ఇక్కడికి వచ్చినటువంటి అభిమానులు చెప్తున్నారు. ఒక్కొక్కరుగా లోపలికి వెళ్తున్నారు. మరొక 20 నిమిషాల్లోనే మెస్సీ ఇక్కడికి చేరుకోబోతున్నాడు కాబట్టి షెడ్యూల్ ప్రకారమే అంతా జరుగుతుంది. గ్రీన్ చలాన్ వేస్తున్నారు. ఫలక్నామా ప్యాలెస్ నుంచి ఉప్పల్ స్టేడియం వరకు కూడా గ్రీన్ చలాన్లో Z+ సెక్యూరిటీతోనే మెస్సీ ఇక్కడికి రాబోతున్నాడు. మరికొద్ది సేపట్లోనే మెస్సీ ఇక్కడికి వచ్చి లోపలికి వెళ్ళిన తర్వాత మ్యాచ్ తిలకిస్తారు. మనం క్రాకర్స్ కూడా లోపల కాలుస్తున్నట్టు కనబడుతుంది. లైటింగ్ కూడా ముఖ్యంగా ఏదైతే రంగురంగుల లైటింగ్తోని ఉప్పల్ స్టేడియంని కూడా ముస్తాబ్ చేయడం జరిగింది. మొత్తం ఏదైతే లోపల కల్చరల్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి కాబట్టి అభిమానులంతా కూడా ఎంజాయ్ చేస్తున్నారు. నవీన్ యాదవ్ కూడా, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఇక్కడికి రావడం జరిగింది. లోపలికి కుటుంబ సభ్యులతో కలిసి లోపలికి వెళ్తున్నారు. అందరూ కూడా ఒక్కొక్కరుగా లోపలికి వెళ్ళి మ్యాచ్ చూసేందుకే ప్రయత్నిస్తున్నారు. మనం చూడొచ్చు చాలా మంది ఇక్కడికి రావడం జరిగింది.
మొత్తం పొలిటికల్కి సంబంధించిన నాయకులతో పాటు ఒకసారి నవీన్ యాదవ్ వచ్చారు, మ్యాచ్ చూడడానికి వచ్చారు. అవును, పిల్లలతో వచ్చినాము. ఎట్లా ఉంది ఇంటర్నేషనల్ స్థాయిలో రేవంత్ రెడ్డి కూడా ఇప్పుడు ఆడబోతున్నారు కదా మ్యాచ్? చాలా అద్భుతంగా ఉంది. పీపుల్ అందరు కూడా రేవంత్ అని ఎట్లా ఆడతాడని వెయిటింగ్ లో ఉన్నారు. ఓకే, రైట్. అయితే నవీన్ యాదవ్ కూడా కుటుంబ సభ్యులతో కలిసి మ్యాచ్కి రావడం జరిగింది. లోపట మ్యాచ్ చూడడానికి వెళ్తున్నారు. రేవంత్ రెడ్డి ఆట ఎలా ఆడతాడనే దానికి సంబంధించి చూడడానికి వచ్చాం. ఎందుకంటే ఆయన స్వయంగా ఫుట్బాల్ ప్లేయర్ కాబట్టి, సీఎం రేవంత్ రెడ్డి మెస్సీతో ఆడుతున్నాడు కాబట్టి వారితో మాట్లాడడానికి, చూడడానికి, వారు ఆడే ఆటను చూడడానికి ఇక్కడికి వచ్చామని చెప్పేసి కూడా చెప్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా మొత్తం అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులతో పాటు విఐపీలు కూడా ఈ మ్యాచ్ చూడడానికి పెద్ద సంఖ్యలో వచ్చారు. కానీ మొత్తం ఎవరైతే ఈ పాసులు ఉన్నాయో వారిని మాత్రమే అలో చేస్తున్నారు. చాలా మంది రాజకీయ నాయకులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులందరూ కూడా ఫుట్బాల్ మ్యాచ్ ఆడడానికి రావడం జరిగింది. ఒక్కొక్కరుగా ఇక్కడికైతే స్టేడియంకి చేరుకుంటున్నారు. ప్రస్తుతం అభిమానులు కూడా పెద్ద ఎత్తున ఫుట్బాల్కి సంబంధించిన అభిమానులందరూ కూడా ఒక్కొక్కరుగా ఇక్కడ చేరుకుంటున్నారు. గేట్ నెంబర్ 1 వద్ద అయితే పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. స్వయంగా డీజీపీ శివధర్ రెడ్డి ఇక్కడ ఉండి సెక్యూరిటీని అంతా కూడా పర్యవేక్షిస్తున్నాడు. ఎందుకంటే కోల్కతాలో జరిగినటువంటి ఇన్సిడెంట్ని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ ఇక్కడ అభిమానులు కూడా లోపల ఎలాంటి గందరగోళం సృష్టించకుండా 3 అంచెల భద్రతని అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరికొద్ది సేపట్లోనే ఇదే గేట్ నుండి లోపలికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు మెస్సీ కూడా ఇక్కడ నుంచి వెళ్తారు. మరికొద్ది సేపట్లోనే ఆల్రెడీ ఫలక్నామా ప్యాలెస్ నుంచి బయలుదేరారు కాబట్టి ఎగ్జాక్ట్గా 7 గంటలకు ఇక్కడికి చేరుకొని లోపల మ్యాచ్ ఆడబోతున్నారు. ఇప్పటికే వేల సంఖ్యలో అభిమానులు లోపలికి వెళ్ళడం జరిగింది. ఇక్కడ భారీ బందోబస్తు అయితే పోలీసులు ఏర్పాటు చేయడం జరిగింది. రైట్. అంటే సురేష్, ఇప్పటికే చూసుకుంటే స్టేడియం బయట అలాగే స్టేడియం లోపల అభిమానులంతా కూడా భారీగా చేరుకుంటున్నారు కాబట్టి అసలు ఇంకా ఎంతమంది హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి, అండ్ అలాగే ఇప్పటి వరకు ఎన్ని టికెట్స్ సేల్ అయ్యాయి అనుకోవచ్చు సురేష్? అంటే మొత్తం ఇది ప్రైవేట్ ఈవెంట్ ఆర్గనైజేషన్ వారు ఆర్గనైజ్ చేశారు కాబట్టి టికెట్లు అన్నీ ఆన్లైన్లోనే విక్రయించారు. మొత్తం దాదాపు 20,000 పైన టికెట్స్ అమ్ముడుపోయాయని చెప్తున్నారు. కానీ ఎగ్జాక్ట్గా ఎన్ని టికెట్స్ అమ్ముడుపోయాయి అనేది మొత్తం మ్యాచ్ అయిపోయినాకనే తెలిసే అవకాశం ఉంటుంది కాబట్టి మొత్తం ప్రైవేట్ ఆర్గనైజేషన్ వాళ్ళే ఈ మ్యాచ్ని అంతా కూడా అరేంజ్ చేశారు. కానీ పోలీసులు పూర్తి స్థాయిలో బందోబస్తుని ఇక్కడ ఏర్పాటు చేసి మొత్తం స్టేడియంని 2 రోజుల ముందు నుంచి అదుపులోకి తీసుకొని స్టేడియంలో అణు తనిఖీ చేసిన తర్వాతే మొత్తం అభిమానులందరినీ కూడా లోపలికి పంపించడం జరుగుతుంది. ఈవెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళతో కూడా ఎప్పటికప్పుడు పోలీసులు కోఆర్డినేషన్ చేసుకొని ఈ మ్యాచ్కి సంబంధించిన నిర్వహణను ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి అంతర్జాతీయ స్థాయిలో కవరేజ్ కూడా ఉంటుంది కాబట్టి ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు 3 అంచెల బందోబస్తుని లోపల ఏర్పాటు చేయడం జరిగింది. సీఎం మెస్సీ వచ్చే రూట్ కూడా మొత్తం గ్రీన్ చలాన్తో వస్తుంది కాబట్టి అడుగడుగున పోలీసులు మోహరించడం జరిగింది. ఎక్కడైనా కాన్వాయ్కి ఎవరైనా అభిమానులు అడ్డు తగిలే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఎక్కడ ఎలాంటి అంతరాయం జరగకుండా, డిస్టర్బ్ కాకుండా పక్కా ప్రణాళికతోని బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. గత వారం రోజుల నుంచి కూడా ఈ మ్యాచ్కి సంబంధించి బందోబస్తు ఏర్పాట్లకు సంబంధించి పోలీసు అధికారులంతా కూడా సమీక్షించుకొని ఈరోజు ఈ బందోబస్తుని అంతా నిర్వహిస్తున్నారు. మరికొద్ది సేపట్లోనే మెస్సీ, సీఎం రేవంత్ రెడ్డి రాబోతున్నారు. ఆ ఆట చూడడానికి ఇటు టీవీలలో అదేవిధంగా నేరుగా ఎక్కువగా మెస్సీని చూడడానికి, ఎందుకంటే ఆయన దాదాపు 14 సంవత్సరాల తర్వాత ఇండియాకు వచ్చాడు కాబట్టి ఆ మెస్సీని చూడడానికి చాలామంది అభిమానులు ఇతర రాష్ట్రాల నుంచి ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకొని మరి ఉప్పల్ స్టేడియానికి వచ్చి మ్యాచ్ చూడడానికి వచ్చామని చెప్పేసి కూడా చాలా మంది మాట్లాడుతూ చెప్పడం జరిగింది. కాబట్టి ప్రత్యక్షంగా మెస్సీని చూడడానికే చాలా మంది ఇక్కడికి వస్తున్నారు. అంతేకాకుండా సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఫుట్బాల్ ప్లేయర్ కాబట్టి ఆయననే మ్యాచ్ ఆడుతుంది కాబట్టి అది కూడా తిలకించడానికి కాంగ్రెస్ సీనియర్ నాయకులతో పాటు ఇతర పార్టీ నాయకులు, మనం కొద్దిసేపటి క్రితమే బండారు లక్ష్మారెడ్డి లోకల్ ఉప్పల్ ఎమ్మెల్యే ఆయన కూడా లోపలికి వెళ్ళడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే, చాలా మంది బీజేపీ నాయకులు అందరూ పార్టీలకు అతీతంగా ఈ మ్యాచ్ని తిలకించడానికైతే అందరూ ఉప్పల్ స్టేడియానికి విఐపీలు కూడా చేరుకోవడం జరిగింది. ఇటు ప్రేక్షకులు కూడా, ఎందుకంటే ఫుట్బాల్
గేమ్ని స్వయంగా చూడడానికి అభిమానులు అయితే మధ్యాహ్నం 3 గంటల నుంచే స్టేడియానికి క్యూ కట్టారు. ఇప్పుడు చాలామంది ఇంకా లోపలికి వెళ్తూనే ఉన్నారు. మ్యాచ్ మరికొద్ది సేపట్లోనే స్టార్ట్ కాబోతుంది కాబట్టి అందరినీ కూడా వచ్చిన వారిని వచ్చినట్టు లోపలి స్టేడియంలోకి పోలీసులు అలో చేస్తున్నారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఉప్పల్ స్టేడియంలో కూడా మనం చూసినట్టయితే లైటింగ్ కూడా కలర్ఫుల్ లైటింగ్ ఏర్పాటు చేసి మొత్తం వచ్చిన వారికి మ్యాచ్ జరిగేంత వరకు కూడా మొత్తం ఆనందకరమైనటువంటి వాతావరణం కల్పించేందుకు మ్యూజిక్ సిస్టమ్ చాలా మంది ఆ మ్యూజిక్ని ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా ఏర్పాటు చేసి వాటన్నిటిని కూడా ఎంజాయ్ చేస్తున్నారు. మరికొద్ది సేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డితో పాటు మెస్సీ కూడా రాబోతున్నాడు కాబట్టి వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చేటప్పుడు మొత్తం ఈ రూట్నంతా కూడా ఏదైతే ఫలక్నామా నుంచి ఉప్పల్ స్టేడియం వరకు ఉన్నటువంటి సిగ్నల్స్ అన్నీ కూడా గ్రీన్ సిగ్నల్ ద్వారా వస్తున్నట్టు తెలుస్తుంది కాబట్టి ఖచ్చితంగా మరికొద్ది సేపట్లోనే ఎగ్జాక్ట్ షెడ్యూల్ ప్రకారమే అన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఎగ్జాక్ట్గా 7-7:05 నిమిషాలకి ఉప్పల్ స్టేడియంకి సీఎం రేవంత్ రెడ్డి మెస్సీ రాబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ సురేష్.